వలస నాయకత్వ లోపం కొన్ని జిల్లాల్లో వైసీపీకి శాపంగా మారుతున్నాయి. దీంతో పార్టీ పిలుపుతో జరిగే ఆందోళన కార్యక్రమాలకు స్పందన కరువు అవుతోంది. జెండా మోసేవారు లేక అడ్డా కూలీల్ని తీసుకొచ్చే దుస్థితి దాపురించింది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 4న నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని అడ్డా కూలీలతో మమ అనిపించిన ఆ నియోజకవర్గం ఏది? వాజ్ ది స్టోరీ? కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ లోపం వైసీపీకి శాపంగా మారింది. క్యాడర్ కూటమిలోకి వలసపోవడంతో పార్టీ జెండా మోసేవారు కూడా కరువయ్యారు. దీంతో అధిష్టానం పిలుపుతో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అడ్డాకూలీలే దిక్కవుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఇదే జరిగింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాల పుట్ట అంటూ వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఇక్కడ స్పందన కరువైంది. కర్నూలు నుంచి అడ్డాకూలీలను నందికొట్కూరు తీసుకొచ్చి ప్రోగ్రాంను పూర్తి చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఫ్యాన్ పార్టీ నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నించారే తప్ప ఈ ప్రోగ్రాంను సీరియస్గా తీసుకోలేదన్న విమర్శలొచ్చాయి. క్యాడర్ రోడ్డెక్కిన నేతలు మాత్రం ఇళ్లకే పరిమితం అవ్వడాన్ని పరిశీలిస్తే ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ఏదైనా నిరసనకు పిలిపిస్తే ముందుగా పోలీసులు అడ్డంకులు సృష్టించేవారు. క్యాడర్తో పాటు లీడర్లను ఎక్కడికక్కడ అరెస్టు చేసేవారు. కొన్నిసార్లు నేతలను గృహ నిర్బంధం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలకు తావులేదన్నట్టుగా నిరంకుశ విధానాలను అనుసరించారు అప్పటి పాలకులు. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపేవారు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయలేదు. ఫ్యాన్ పార్టీ ఆందోళనలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అయినా నందికొట్కూరులో స్పందన అంతంత మాత్రమే. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఫ్యాన్ పార్టీకి తిరుగులేదు. కానీ గత ఎన్నికల్లో బోల్తా పడింది. గత ఎన్నికల ముందు తర్వాత ఫ్యాన్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. ఏడాది కాలంగా ఉన్న క్యాడర్ను పలకరించే నాయకుడే కరువయ్యారు. దీంతో కొందరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి సమక్షంలో సైకిల్ ఎక్కారు. మరికొందరు వైసీపీ కార్యకర్తలు నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్యతో పసుపు కండువాలు కప్పించుకున్నారు. దీంతో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జగన్ పాలనలో నందికొట్కూరు ఇన్ఛార్జిగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తన హవా నడిపారు. 2019లో ఇక్కడి నుంచి ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆర్థర్కు గత ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన ధారా సుధీర్, టీడీపీ నేత గిత్తా జయసూర్య చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత నుంచి నందికొట్కూరులో ఫ్యాన్ పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది. సిద్ధార్థరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో క్యాడర్ డీలా పడింది. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన సిద్ధార్థరెడ్డికి నంద్యాల ఎంపీ శబరి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జ్ ధారా సుధీర్ కడప జిల్లా వాసి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అక్కడే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలుంటే ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు తప్ప క్యాడర్ను సమన్వయం చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఇటు సుధీర్ అటు సిద్ధార్థరెడ్డి నందికొట్కూరుకు మొహం చాటేయడంతో ఫ్యాన్ పార్టీ పటిష్టత ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 4న నిర్వహించిన నిరసనకు క్యాడర్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో చేసేది లేక కర్నూలు నుంచి అడ్డాకూలీలను నందికొట్కూరు తీసుకొచ్చి మమ అనిపించారు. ఒక్కొక్కరికి 500 రూపాయలిస్తే ఇక్కడికి వచ్చామని కూలీలు కుండబద్దలు కొట్టడంతో వైసీపీ పరువు పోయింది. దీంతో ఫ్యాన్ పార్టీ ప్రతిష్ట మసకబారింది. నందికొట్కూరులో వైసీపీకి నాయకత్వ లోపమే కాదు, జెండా మోసే క్యాడర్ కూడా కరువయ్యారు. అధినాయకత్వం ఇక్కడ పార్టీని గాలి కుదిలేసిందన్న కామెంట్స్ వస్తున్నాయి. భవిష్యత్తులో అయినా నందికొట్కూరులో ఫ్యాన్ పార్టీ పరిస్థితి మారుతుందో లేదో చూడాలి.